హై గైస్, దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ అబౌట్ లలిత జ్యువెలరీస్ ఐపీఓ. సో చాలా మంది నన్ను ఏం అడుగుతున్నారంటే, లలిత జ్యువెలరీస్ ఫైనాన్షియల్స్ చూస్తే టర్న్ ఓవర్ ఏమో 25,000 crores ఉంది అండ్ ప్రాఫిట్ ఏమో 1,000 crores వరకు ఉంది. బట్ స్టిల్ వీళ్ళు ఐపీఓలో రేస్ చేసిన మనీ ఎంతో తెలుసా? 1,700 crores. అంటే ఒక 25,000 crores రెవెన్యూ ఉన్న ఆర్గనైజేషన్ కి 1,700 crores ఐపీఓలో రేస్ చేయాల్సిన నీడ్ ఏంటి అని. మీరు లలిత జ్యువెలరీస్ ఫైనాన్షియల్స్ చూస్తే వచ్చిన 1,000 crore ప్రాఫిట్ మొత్తం కూడా ఇన్వెంటరీ ఎక్సెస్ హోల్డింగ్ వల్లే వచ్చింది, అంటే క్లోజింగ్ ఇన్వెంటరీ వల్లే వచ్చింది. అండ్ ఆల్సో క్యాష్ ఫ్లో మీరు కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంది అప్ టు 300 crores వరకు. 1,000 crore రూపీస్ ప్రాఫిట్ కనిపించినా సరే ఇదంతా క్యాష్ ప్రాఫిట్ అయితే కాదు, అంటే కంపెనీ చేతిలో క్యాష్ అయితే లేదు. జనరల్ గా గోల్డ్ బిజినెసెస్ కి స్లో మూవింగ్ ఇన్వెంటరీ ఉంటుంది, అంటే ఇన్వెంటరీ ఎక్కువ రోజులు గోడౌన్ లో ఉండిపోతుంది. అంటే ఇది బ్యాడ్ ఫ్యాక్టర్ అంటే నేనైతే ఖచ్చితంగా కాదని చెప్తాను. ఎందుకు అంటే రెవెన్యూ అనేది లాస్ట్ 3 years గా ఎక్స్ట్రీమ్ గా గ్రో అవుతూ వస్తుంది. లాస్ట్ 3 years గా వీళ్ళు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ చూస్తే 3.9 నుంచి 2.5 వరకు డిక్రీజ్ అయింది. ఈవెన్ దో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఎంత డిక్రీజ్ అయినా సరే సేల్స్ చూస్తే డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఆల్సో వీళ్ళు రేస్ చేసిన మొత్తం ఐపీఓ లో కూడా 500 crores ఏమో ఆఫర్ ఫర్ సేల్ అండ్ రిమైనింగ్ 1,200 crores తో వీళ్ళు కొత్త యూనిట్స్ అయితే ఎస్టాబ్లిష్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బిజినెస్ ఇంత మంచిగా గ్రో అవుతుంది కాబట్టి జిఎంపీ కూడా 27% ఉంది అండ్ పీపుల్ ఆర్ స్టిల్ రెడీ టు బై. మీలో ఎంతమంది ఐపీఓలో అయితే ఇన్వెస్ట్ చేశారో అండ్ మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి.